ఈరోజు డాక్టర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి డాక్టర్ అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగం అప్పటి రాజ్యాంగం రాజిపోవడం వల్ల ఇప్పటికి కూడా అదే రాజ్యాంగాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అదే రాజ్యాంగం రూపంలో ఇంతవరకు కొనసాగుతున్నారంటే ప్రపంచంలో ఎన్నో దేశాలలో భారత రాజ్యాంగం ప్రకారము నడుచుకుంటున్నారంటే అప్పట్లోనే అంబేద్కర్ గారు ఇంతగా జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఒక వెన్ను రూపంలో ఉండగలిగినారంటే అంబేద్కర్ గారిని ఈరోజు దేవునిగా కొలుస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆశా జ్యోతిగా భావిస్తున్నారంటే ఆ రోజు చిన్న కుటుంబాల్లో పుట్టి కూడా మంచి చదువు చదివి ఇంతమంది రాజ్యాంగాన్ని విజృంభించి రాజ్యాంగం రాసి ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా ఇప్పుడు కూడా అదే రాజ్యాంగం కొనసాగుతుందంటే చెప్పుకోదగ్గ ఈరోజు 134వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు ఇంత ఘనంగా జరుగుతున్నారంటే దేవునితో సమానంగా ఎక్కువగా భావిస్తూ అందరికీ నమస్కారం. మన ప్రీతమ నాయకుడు బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చి మనమంతా ఆయనకు నివాళులు అర్పించడం మనకెంతో శుభదినం. అదేలాగున ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు కానీ ఎన్నో రాజ్యాంగ రాసిన ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఫలాలు ఇచ్చిన అన్ని కులాలకు అన్ని మతాలకు ఈరోజు ఇలా ఈ రకంగా మనం రోడ్డు మీద వచ్చి నిలబడి ఈ రకంగా టీవీ మీద మాట్లాడతామంటే ఆయన పెట్టిన భిక్ష అదేలాగా ఎస్సీ మైనారిటీ మొత్తం ఆయనకు రుణపడి ఎప్పుడు కూడా ఇలాంటి జయంతులు ఎన్నో చేసుకోవాలని మనమంతా ఐకమత్యంతో ఆయన పండగలాగా చేసుకోవాలని మనమంతా ఏకంగా ఉండాలని మన ఈరోజు ఈ యొక్క కార్యక్రమం